మీ బీటెక్ గ్రాడ్యుయేషన్కి సరైన ఇంజనీరింగ్ బ్రాంచ్ని చూస్ చేసుకోవడంపై కాంప్రహెన్సివ్ గైడ్కి స్వాగతం. ఈరోజు మనం వేరియస్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఈ బ్రాంచెస్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎవరు చూస్ చేసుకోవచ్చు, క్యారియర్ ఆపర్చునిటీస్ మరియు ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ఇంజనీరింగ్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రాంచ్ లో యూనిక్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి. మెకానికల్, సివిల్, కెమికల్, ఏరోనాటికల్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచెస్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్ దాదాపు అన్ని ఇండస్ట్రీస్కి ఈ బ్రాంచ్ ఒక బ్యాక్ బోన్. మెషిన్స్, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్పై ఆసక్తి ఉన్నవారికి ఇది సరైనది. మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెకానికల్ సిస్టమ్స్ మెయింటెనెన్స్లో అవకాశాలను అందిస్తుంది. టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ అడ్వాన్స్మెంట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్పై బలమైన ఆసక్తి ఉంటే, ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం అంటే మీకు ఇష్టమైతే, మిషన్స్ అండ్ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మెకానికల్ ఇంజనీరింగ్ మీకు బాగా సరిపోతుంది. కెరియర్ ఆపర్చునిటీస్: ఆటోమోటివ్ ఇండస్ట్రీలో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ఎనర్జీ సెక్టర్లో, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సెక్టర్లో, గవర్నమెంట్ జాబ్స్ ఇన్ పిఎస్యూస్ అండ్ డిఫెన్స్లో అవకాశాలు ఉంటాయి. ప్రోస్: డైవర్స్ కెరియర్ ఆప్షన్స్, హై డిమాండ్, ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. కాన్స్: ఛాలెంజింగ్ కరికులం, కంటిన్యూస్ లెర్నింగ్ రిక్వైర్డ్, ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అవసరం. Designing, constructing and physical maintenance of roads, bridges, buildings and water supply systems కి సివిల్ ఇంజనీరింగ్ కీలకమైనది. మీకు బిల్డింగ్ అండ్ డిజైనింగ్ స్ట్రక్చర్స్ పట్ల ప్యాషన్ ఉంటే, వర్కింగ్ అవుట్డోర్స్ ఇష్టమైతే, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ చదవడం ఇష్టమైతే మీరు సివిల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవచ్చు. కెరియర్ ఆపర్చునిటీస్: కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, urban planning, environmental engineering, transportation engineering, government jobs in public works and infrastructure. Pros: high demand in infrastructure development, opportunities to work on large scale projects, contributing to public welfare. Cons: challenging work environment, physical and outdoor work, long project timelines. కెమికల్ ఇంజనీరింగ్ రా మెటీరియల్స్ని తీసుకొని వాల్యుబుల్ ప్రోడక్ట్స్కి మార్చడంపై దృష్టి సారించే మరొక ఉత్తేజకరమైన రంగం. కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రక్రియను డెవలప్ చేయడానికి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ ప్రిన్సిపల్స్ని వాడతారు. మీకు కెమిస్ట్రీపై బలమైన ఆసక్తి ఉంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఎంజాయ్ చేస్తే, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్పై ఆసక్తి ఉంటే కెమికల్ ఇంజనీరింగ్ మీకు రైట్ చాయిస్. కెరియర్ ఆపర్చునిటీస్: ఫార్మాస్యూటికల్స్ అండ్ బయోటెక్నాలజీ, పెట్రోకెమికల్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ ఇండస్ట్రీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ప్రోస్: డైవర్స్ ఇండస్ట్రీస్, ఆపర్చునిటీస్ ఫర్ ఇన్నోవేషన్, హై ఇంపాక్ట్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. Cons: exposure to hazardous materials, challenging work environment, continuous learning required. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది విమానయానం మరియు అంతరిక్ష పరిశోధనల పట్ల ప్యాషన్ ఉన్న వారికి సరైనది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ పై దృష్టి పెడుతుంది. మీకు విమానంలో బలమైన ఆసక్తి కలిగి ఉంటే, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో నైపుణ్యం కలిగి ఉంటే, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఎంజాయ్ చేస్తే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీకు రైట్ చాయిస్. కెరియర్ ఆపర్చునిటీస్: ఏరోస్పేస్ ఇండస్ట్రీ, డిఫెన్స్ సెక్టర్, ఎయిర్లైన్స్, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, యుఏవి డిజైన్ అండ్ డెవలప్మెంట్. ప్రోస్: ఎక్సైటింగ్ అండ్ డైనమిక్ ఫీల్డ్, high demand in aerospace and defense, opportunities to work on cutting-edge technologies. Cons: highly competitive, challenging curriculum, continuous learning
and upgrading skills. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సమస్యలకు పరిష్కారాలను రూపొందించడానికి టెక్నాలజీతో బయాలజీని కంబైన్ చేస్తుంది. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ పర్పసెస్ కోసం బయోలాజికల్ ప్రాసెసెస్ను ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది, ముఖ్యంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్స్లో. మీకు బయాలజీ అండ్ కెమిస్ట్రీలో బలమైన ఆసక్తి ఉంటే, పరిశోధన మరియు ఆవిష్కరణలను ఎంజాయ్ చేస్తే, మరియు కొత్త టెక్నాలజీస్ను డెవలప్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ మీకు బెస్ట్ చాయిస్. కెరియర్ ఆపర్చునిటీస్: ఫార్మాస్యూటికల్స్ అండ్ హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బయోఇన్ఫర్మాటిక్స్. Pros: high impact on health and environment. Opportunities for innovation. Growing industry. Cons: highly specialized field. Continuous learning required. Ethical and regulatory challenges. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, కంప్యూటింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్యాషన్ ఉన్నవారు చూస్ చేసుకోవచ్చు. ఐటీ ఇంజనీరింగ్ ఫోకస్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో ఉంటుంది. మీకు కోడింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంజాయ్ చేస్తే, మరియు టెక్నాలజీతో పనిచేయడం మరియు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఐటీ ఇంజనీరింగ్ మీకోసం. కెరియర్ ఆపర్చునిటీస్: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్స్. Pros: high demand in various industries, opportunities for innovation, flexibility in job roles. Cons: highly competitive, requires continuous skill upgradation, sedentary work environment. సరైన ఇంజనీరింగ్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం మీ ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ కెరియర్ గోల్స్పై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఫీల్డ్లో ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఉంటాయి, అయితే అన్ని బ్రాంచెస్ ఇన్నోవేషన్లకు మరియు సొసైటీపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపే మార్గాన్ని అందిస్తాయి. ప్యాషన్తో ఉండండి మరియు మీ మార్గంలో వచ్చే ఛాలెంజెస్ను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీ ఫ్యూచర్ గురించి సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. సిఎస్సి, ట్రిపుల్ఈ మరియు ఈసీఈ ఇన్సైట్స్ కోసం మా ప్రీవియస్ వీడియోలను చూడండి. గుర్తుంచుకోండి, మీరు చదివే దానిపై మీకు ప్యాషన్ ఉంటే అది ఈజీగా ఉంటుంది మరియు మరింత ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.